ఈ వీడియోలో నేనైతే 'కింగ్' అనే సాంగ్ ఉంటుంది గదా! దాని మీద అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగొచ్చింది. ముందుగా మనమైతే డెమో చూద్దాం. ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. మీరైతే ఫస్ట్ దాన్నయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ అన్ని ఫాంట్ అయితే సెట్ చేసి పెట్టాను. మీరైతే ఏం డిస్టర్బ్ చేయకండి. మనమైతే ఎక్కడంటే ఇక్కడి నుంచెల్లి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో అయితే చాలా ఫోటోస్ అయితే కావాలి ఈ వీడియో చేసుకోవాలంటే. ఫస్ట్ మనమైతే ఫోటోస్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియాలోనే ఉంది ఇది. కట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఫుల్ కంపోజిషన్ ఏరియాలో ఉంది. ఇక్కడ రైట్ సైడ్ యారో మార్క్ క్లిక్ చేసి దీన్ని ఇక్కడ మనకు ఉన్న సింబల్ తోటి ట్రిమ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద సెలెక్ట్ చేసుకొని ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఫుల్ కంపోజిషన్ ఏరియాలో ఉంది కాబట్టి మనమైతే కావాలంటే చూడండి, ఇదైతే ఫుల్ కంపోజిషన్ ఏరియాలోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ట్రిమ్ చేసుకుందాం. ఇలానే మనమైతే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఫోటోస్ యాడ్ చేయడం అయితే అయిపోయింది. నేనైతే మొత్తం ఫోటోస్ అయితే యాడ్ చేశాను. నా దగ్గర ఎక్కువ ఫోటోస్ అయితే లేవు. అందుకే నేను వాటినే మళ్ళీ మళ్ళీ యాడ్ అయితే చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనమైతే ఫస్ట్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఫస్ట్ మీరైతే కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే లింక్ అయితే ఇచ్చాను. మీరు ఫస్ట్ దాన్నైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీకు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే మన ఛానల్‌లో ఒక వీడియో అయితే ఉంటుంది దానికోసం. దాన్నైతే చూడండి. ఇక్కడ ఇలా ఉంది కదా! ఇవన్నిటికి ఒకటే ఎఫెక్ట్ ఇచ్చాను నేనైతే. ఫస్ట్ దీన్నైతే కాపీ చేసుకుందాం. దీన్ని కాపీ చేసుకొని ఇందులోకెళ్ళి ఇక్కడ ఫోటోస్ అన్ని ఫోటోస్‌కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలాగే మనకు కావాల్సిన ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా! దాని మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ అనే దాని మీద అయితే పేస్ట్ చేయండి. అలాగే అన్ని ఫోటోస్‌కి అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఏదన్నా ఇంతకుముందు ఎఫెక్ట్స్ షేప్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా! దానిలో నుంచి ఎఫెక్ట్స్ కాపీ చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్. కాకపోతే అక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ కాపీ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే కాపీ అయిపోతాయి. చూడండి కావాలంటే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ వచ్చింది. ఇలాగే మనమైతే ఇప్పుడైతే ఫస్ట్ అన్నిటికైతే యాడ్ చేసుకుందాం. ఇలాగే మనమైతే అన్ని ఫోటోస్‌కి అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మనమైతే అన్నిటికి ఫోటోస్‌కి అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసామా లేదో చూసుకొని మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఇక. ఇంతే ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవడమే. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.